UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురువుగారు, తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసములో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని మంచివి, కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్లకు. వృత్తి అంటే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కానీ, వ్యాపారాలు అనేక రకాల వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు అలా ఎక్కువగా లాభం వస్తుంది అని కానీ, అలాగని ఇబ్బందుల్లోకి పడిపోతారు అనేటువంటిది కానీ రెండూ లేవు. మధ్య మార్గముగా యథార్థ మామూలుగా ఉన్నట్టుగా చేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళేటువంటి విధానముగా ఈ మాసం ఉంటుంది గాక. అలాగే ధనలాభము అనేటువంటివి ఏదో మామూలుగా రెగ్యులర్గా వస్తూ ఉండేటువంటిది ఎంత రావాలనో అంత చేతికి అందుతుంది. వాటి గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రయత్న కార్యక్రమాలు ఏదైతే ఒక ఇది చేపట్టాలి, ఒకటి కావాలి అని అనుకుంటున్నారో వాటిల్లో జయం కలుగుతుంది. కొన్నిటికి ఆల్మోస్ట్ 80% దాకా జయం కలుగుతాయి. ఒక 20% కొన్ని కాకపోవచ్చు, మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కనుక. అలాగే సౌఖ్యములు కొంతవరకు ఎన్ని ఇబ్బందులు ఉండినా సౌఖ్యాలు మాత్రం కొన్ని ఉంటాయి. వీళ్ళు వాటికి అలవాటు పడి ఉంటారు, సరేలే అనుకుంటారు, ముందుకు వెళతారు గాక. అలాగే శుభకార్యాలు చేసేటువంటి విధానంలో కొంచెం దానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ, దానికి కాస్త ఖర్చు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఉన్న దాంట్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మనము తప్పదు, అలాగని శుభకార్యాన్ని చేయకుండా ఉండలేము కదా అనేటువంటి భావనతో ఆ శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దీనికి ముందుకు వస్తారు గాక. అలాగే ధాన్య వృద్ధి అంటారు ఇక్కడ. అంటే ధాన్యము వీళ్లకు రావాల్సినటువంటి ధాన్యం, అంటే ఇప్పుడు పొలాలు ఉన్నాయి, మాకు రావాల్సినటువంటి గింజలు తిండి గింజలు రాలేదని అనుకునేటువంటి వాళ్ళకి కానీ, లేదా కొంత ఏదో ధాన్య రూపకములో వీళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి విధానం ఉన్నది ఈ మాసంలో. అది వాళ్ళ దీన్ని బట్టి కొనుక్కోవడం కావచ్చు, ఉండని ఎందుకైనా మంచిది ఒక 10 బస్తాలు 5 బస్తాలు అని అనూహ్యంగా అవసరానికి మించే కొనాల్సినటువంటి అవసరం వచ్చి కొంటారు కాక, కొనడం కానీ రావాల్సినవి రావటం కానీ జరుగుతుంది కాక. రాజకీయాల యందు చాలా అభిరుచిగా మాట్లాడుతూ ఉంటారు. దాని వలన రాజకీయాల్లోకి అనూహ్యముగా వెళ్ళవలసినటువంటి వాళ్ళు కొంతమంది అనుకోకుండా వెళ్ళేటువంటి మార్గం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నాను. అలాగే వీళ్లకు ముఖ్యంగా ఏమిటి అంటే ఈ మాసంలో నరదృష్టి, మరి మీ మీద శత్రుత్వం ఉండేటువంటి వాళ్ళు పెరుగుతారు అనేటువంటిది కూడా ఉన్నది. పెరగవచ్చును. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితుల ప్రకారముగా కొంతమంది అసూయ, ద్వేషాలు, ఎదుగుతున్నారే వీళ్ళు అనేటువంటి భావనతో కావచ్చు, లేదా డబ్బు పరంగా కావచ్చు, అంటే ఏదైనా ఇవ్వాల్సింటే చేయాల్సింటేను, లేదా మిమ్మల్ని అడిగితే మీరు నా దగ్గర ఇప్పుడు లేదు అని అన్నదానికి కోపం పెట్టుకొని కానీ, ఇంకా ఒకటి ఏమిటంటే స్త్రీ మూలకముగా కోపాలు తెచ్చుకోవడం కూడా కావచ్చు. అలా శత్రుకూటమి అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి పెరుగుతుంది గాక, జాగ్రత్త వహించండి. మీకు కావాల్సినటువంటి మీ
వ్యక్తిగత జాతకాన్ని ఒక్కసారి చూసుకొని దానికి పరిశీలించుకోవాలి. తగిన పరిహారాలు చేసుకుంటే ఉమ్. యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తాను. ఇలా మిశ్రమ ఫలితాలు అన్నారు కాబట్టి కాస్త దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువు గారు. వీళ్ళు దైవారాధన ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని వీళ్ళు అనుకుంటే ఎక్కువ శాతము విష్ణువును గాని రాముణ్ణి గాని ఆరాధించవచ్చును. విష్ణు పరంపరమైనటువంటిది అంటే కృష్ణుడు గాని రాముడు గాని ఇలాంటి వైష్ణవ సాంప్రదాయం అంటే వెంకటేశ్వర స్వామిని గాని ఇలా ఆరాధిస్తే మంచిది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా మిగతా 3 దిక్కులు వీళ్ళకు బాగా పనిచేస్తుంది, యోగవంతముగా ఉంటుంది కాక. ఇక వస్త్రాలు ఏవి వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు బూడిద రంగు ఎక్కువ శాతం వేసుకుంటే మేలు జరుగుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. దైవారాధన విషయానికి వస్తే విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే దక్షిణం మినహా మిగిలిన అన్ని దిక్కులు కలిసి వస్తాయి. యాష్ కలర్ బూడిద రంగు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. గురువుగారి దగ్గర మీరు జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.